తెలంగాణ రాష్ట్రంలో మరి మన బతుకులు బాగుపడతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కులాల వారిగా రాజ్యాధికారంతో పాటు కుల వృత్తులు కూడా బాగుపడాలని చెప్పేసి కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నాం. సామాజికంగా ఇంకా కులాలకు కూడా చైతన్యం చేయందించినాం. కానీ ఆత్మగౌరవ పోరాటం, ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం 78 సంవత్సరాలుగా భారతదేశంలో నలిగిపోతూనే ఉన్నాం. ఈ 75 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 నాటికి కూడా ఈ కులాలకు, ఈ కుల వృత్తులను కూడా మరి ఏనాడు కూడా ఆదరించిన పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దేశవ్యాప్తంగా మరి రాజకీయాలు మారాలి, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి బీసీలందరం కూడా, బహుజనులందరం కూడా 100 జనాభాలో 60% జనాభా ఉన్నామని చెప్పుకుంటున్నాం. ఈ జనాభా ప్రకారంగా రాజ్యాధికారం రావాలి, ఆత్మగౌరవం పెరగాలంటే మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మరి రాజ్యాధికారం చట్టబద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాధికారం చట్టబద్ధం రావాలంటే మరి కామారెడ్డిలో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చి హామీ మేరకు ఎలక్షన్లపై ముఖ్యమంత్రి అయి నేటికి 20 మాసాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఏ ఒక్క రోజు కూడా మరి మేము ముళ్ళు పెట్టి తెలంగాణ జాగృతి గాని, యునైటెడ్ పూలే ఫ్రంట్ గాని నేటికి సభలు, సమావేశాలు, మరి ధర్నాలు, ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తే గాని మీకు చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిజంగా కూడా ఈ జాగృతి గాని, ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ కాకపోతే ఈ బీసీపీలని ఎప్పుడో అటకెక్కించే వాళ్ళు. మాయం వెలుకొచ్చి ఏదో దున్నపోతు వచ్చి గడ్డి వేసిపోయిందంట. దున్నపోతు పోయింది, మాయమైంది, గడ్డి మాయమైంది, బీసీపీలు మాయమైంది. అది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సామాజికంగా వెనుకబడ్డ కులాలకు కూడా రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆశయంతో గత 20 మాసాలుగా పట్టు విడకుండా కవితమ్మ గారి నాయకత్వంలో మరి కలిసి పనిచేస్తున్నాం. మా యునైటెడ్ పూలే ఫ్రంట్ లో నా జాతి చాలా మంది చెప్తున్నారు, నాది పద్మశాలి బిడ్డను, నేను సామాజికంగా వెనుకబడ్డ కులం నాది, నిజాయితీ కులం నాది, కొండ లక్ష్మణ్ బాబూజీ వారసత్వం నాది. మేము ఇప్పుడు కూడా ఒక్క దగ్గర పనిచేస్తే ఆ వ్యక్తి దగ్గర కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న కులం మాది, మా నిజాయితీ గల కులం. అన్ని కులాలతో పాటు భారతదేశంలో ఉత్పత్తి కులాల్లో మాది కూడా పెద్ద కులంగా చెప్పుకో కులం. ఇప్పటికి కూడా ఈ దుస్థితి రావడం కారణం ఏంటంటే పాలకుల వివక్ష, చట్టబద్ధత లేకపోవడం. యాసించడం స్థాయిలో ఉన్నాం, యాసించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో రావాలని చెప్పేసి కవితమ్మ గారి ఆలోచనతో ఖచ్చితంగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికీ మేము కూడా మరి చాలా వరకు మరి డెడికేషన్ కమిషన్ ఏర్పాట్లు కానీ, ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇలా బిల్లు, బీసీ బిల్లు మరి చట్టసభ నుంచి, రాష్ట్ర గవర్నర్ నుంచి మరి ఏదైతే రాష్ట్రపతి దాకా పోయిందంటే దానికి కారణం కేవలం కూడా తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ అని కారణం అని చెప్పి కూడా బల్ల గుద్ది నికాసుగా ఉన్నటువంటి ఉద్యమకారులుగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మీరందరూ మాట్లాడతారు, ఇలా వాస్తవాన్ని కూడా మరి ఎప్పుడు మాట్లాడుతున్నామే అంటే నేనే మాట్లాడుకోవాలి, నాకే హక్కు ఉంది, నా చట్టం నాకు రావాలి. ఈ చట్టం రావాలంటే నీ ఆకలి తీర్చడం కోసం అన్నం పెడతా అన్న వ్యక్తిని అన్నం పెట్టొద్దు అంటే నీ ఆకలి తీరేయట్లా, నీ ఆత్మగౌరవం తీరేయట్లా. నీ ఆత్మగౌరవం తీరాలంటే ఖచ్చితంగా భోజనాలకు రావాల్సిన చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా దూడం జీగమని బరం తినమట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండే 50 సార్లు కలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం నా సోయి ఉంటే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలనే విషయం అనుకుంటే మరి నువ్వు కూడా రాష్ట్రంలో నువ్వు చేసినట్టు ప్రతిపాదనలు తీసుకొని కూడా మరి ఎప్పుడు కూడా మాలాంటి బీసీ ఉద్యమకారులు ఎవరిని తీసుకుపోయి కూడా రాష్ట్రపతి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంతసేపటి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నావు. నేనేమంటున్నా, మరి హిందుత్వం పేరుతో మా బండి సంజయ్ గారు ఉన్నాడు. నేను బలమైన హిందుత్వాన్ని, బలమైన హిందూ బీసీని, నేను బలమైన వ్యక్తిని తప్పుతావు. ఎస్, బండి సంజయ్ గారు నువ్వు నిజమైన నికాసైన హిందూ అయితే, నికాసైన బీసీ హిందూ అయితే ఖచ్చితంగా లెక్కలు బయటపెట్టు. రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులో మరి ఆ బిల్లులో ఏముంది చెప్పు. నిక్కచ్చిగా 56% ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మా బీసీలు ఎంత, మా ముస్లిం సోదరులు ఎంత చెప్పు. ముస్లింలకు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కలపమంటుందా? 42% లేదు, కేవలం కూడా బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ముస్లింలకు 4% ఇచ్చింది. అదేవిధంగా అలాగిస్తున్నావా? ఎట్లు ఇస్తున్నావు చెప్తలేవు. నువ్వు చెప్పకుండా మేము కూడా మతపర బిల్లు వ్యతిరేకం అంటున్నావు. మతపర బిల్లు వ్యతిరేకమా లేకపోతే చీకటి ఒప్పందంలో భాగమా?
ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీకున్న చీకటి ఒప్పందం భాగమా, అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అది బయట కొట్టకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా వాస్తవానికి కూడా మన 2 days బ్యాక్ ధర్నా చేసిరు. సిగ్గుశరం ఉండాలి కనీసం కూడా. వాస్తవానికి కూడా కుల లెక్కలకు కూడా వ్యతిరేకమని చెప్పినటువంటి బీజేపీ పార్టీ, కులాల లెక్కలకు వ్యతిరేకం చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గుశరం లేకుండా మరి ఆయన వాస్తవాన్ని కూడా మేము బీసీల వ్యతిరేకం చెప్పుకోవడం కోసమే బీసీలకు రావాల్సినటువంటి అధ్యక్ష పదవిని కూడా ఒక ఓసీ అగ్ర కులాలకు ఏం కూడా అగ్రవర్ణాలకు ఏం కూడా అది కేవలం కూడా మీరు బీసీలని అనవలక్య ప్రయత్నం చేస్తారు. మళ్ళీ బీసీని ఓటు బ్యాంక్ గా మారుకునే అవకాశం ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ కదా. మరి ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల పదవి నీ చేతిలో పెన్ను ఉంది, అధికారం ఇస్తే అధిక అధ్యక్షుడు అవుతాడు. మాకెందుకు అధ్యక్షుని పదవి ఇవ్వలేదు అంటే నీ స్వార్థం ఖచ్చితంగా ఉపడుతున్నది, నీ ఆర్ఎస్ ముసుగు కనిపిస్తున్నది. మేము గుర్తిస్తున్నాం. నీ దగ్గర బీసీ బిల్లు పెట్టాలని ధర్నా చేసినావు కదా, నీ రాష్ట్రపతి నువ్వు నియమించిన వ్యక్తే కదా, నీ రాష్ట్రపతి నియమించిన వ్యక్తే, నీ గవర్నర్ నువ్వు నియమించిన వ్యక్తే. మరి బీసీ బిల్లులో ఏం లోపాలున్నాయి చెప్పకుండా కాలయాపన చేస్తూ సుప్రీంకోర్టు ముట్టికాయేసి 90 రోజు కాల పరిమితిలో నీ దగ్గర బిల్లు ఆగొద్దు అని చెప్తున్నా. మరి ఆపడానికి కారణం ఏంది? బీసీలను అన్యాయం చేయడమేనా? బీసీలను మోసం చేయడమేనా? మేము బీసీలకు పాలకులకు మారవా? దేశానికి బలహీనలు బీసీలు బలహీనలు కాదు, బలవంతులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలవంతులం మేమందరం కూడా బీసీలము. చట్టబద్ధంగా అధికారాలు చేపట్టే హక్కు కూడా మా బీసీలకు ఉన్నది. మీరు కూడా ఒక ఆయన అంటాడు దేశానికే ఏ ప్రధానమంత్రి ఇచ్చినా అంటాడు. ప్రధానమంత్రి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావయ్యా? పెన్ను మాకు ఇంక ఇచ్చినావు. ఇంకో దగ్గర ఉంది సిర మాత్రం నీ ఆర్ఎస్ఎస్ కార్డు అగ్రకులాల కాడ ఉంది. నీకు ఇంకు పెడితేనే ఈ పెన్ను పడుతుంది. పెన్ను పడే అవకాశం రావాలంటే నా బీసీలకు హక్కు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకో మాట చెప్తున్నా, ఇదే మాట మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఉదాంపుడు పాయలు పెట్టేసి బట్టగాల్చి మీదేస్తే పాపం మా కవితమ్మ ఊకే కొడుస్తుంది, పోయి కర్రబెట్టి కొడుస్తుంది. కవితమ్మ ఒక మాట ఆ మాట ఈ మాట అంటే ఇంట్లో కూర్చుంటది. ఇక నేను బీసీ బిల్లు పక్క పెట్టు, మా బీసీల పుణ్యమాని నేను మాత్రం బీసీసీ ప్రధాన అయినా ఆ బీసీ పప్పం గడుపుకుంటా అని చెప్పి అనుకుంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము చెప్తున్నాం ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్ష పదవి రావడం కారణం కూడా బీసీ ఉద్యమాల కారకడం, దాంట్లో కవితమ్మే కారణం అని కూడా బల్ల గుర్తు చెప్తున్నా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు చెప్తున్నంటే మేము ఉద్యమాల్లో ఆనాడు చెప్తున్నాం కదా, కవితమ్మ ఎక్కడుంది, జైల్లో ఉందని చెప్పినావు. లేదు కన్ను ఉంటే తెలుసుకో. ఒక పిసిసి అధ్యక్షుడు అయితే నీ పక్కన పిఆర్ఓలు ఉంటే రికార్డు తీసి చూసుకో. ఆగస్టు 2023 ఆగస్టులోనే బీసీ ఉద్యమానికి నాంది పలికినాము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీసీలకు ఉద్యమం నాంది పలికినాము. అదే విధంగా నీకు పిసిసి పదవి రాలే, జనవరి మాసంలోనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాలని చెప్పేసి నీ స్పీకర్ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి దగ్గర వేసి మేము నివేదిక ఇచ్చుకున్నాము. అది మర్చిపోయినవా? అది సోయి లేదా? బీసీ బిల్లు కోసం కవితమ్మ చిత్తశుద్ధి ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి పదే తెలుస్తున్నా. ఇంకో మాట చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగా నువ్వు బీసీ బిడ్డవైతే, నువ్వు గౌడన్న బిడ్డవైతే నిజాయితీగా ఒప్పుకో. బీసీలకు అధికారం ఇస్తావా ఇయ్యవా? చట్టబద్ధంగా అధికారం ఇవ్వాలనుకుంటే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ని బయట పెట్టు. కవితమ్మ గానీ యూపీఎఫ్ కోరుకుంటున్నట్టుగా మేమేమంటున్నాం, కులాల వారి లెక్కలు గ్రామాల వారికి పెట్టమంటున్నాం. ఎందుకు ఏర్పాటు పెడతలేవు ఇప్పటికి కూడా? నీ బీసీ బిల్లులో ఏముంది చెప్పకపోవడానికి కారణం ఏంది? ఈ చీకటి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం ఏందని చెప్పి కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఖాయం. ఇంకో మాట చెప్తున్నా, వాస్తవాన్ని కూడా కవితమ్మ అంటే ఏదో పాపం జాగ్రత్త వేసుకొని 4 కండవలు వేసుకొని పిల్లలు తిడుతున్నట్టుంది. జాగృతి కవితమ్మ అంటే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి, ఆలోచనతో ఉన్న వ్యక్తి, ఆశయాలు నెరవేతంగా సామాజిక కోణంతో ఆలోచించే వ్యక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 48 గంటలు దీక్ష చేసినటువంటి వీర వనితగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, ఆడపడుచుల బతుకమ్మని అంతరించిపోతున్న పండుగని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన కవితమ్మ. ఈ విషయాలు మర్చిపోయి కేవలం కూడా అవకాశం కోసమో అవసరాల కోసం మాట్లాడి కవితమ్మను చిన్న చూపేయాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ పార్టీ నాయకులని చెప్తున్నా. మేము బీసీలమంతా కూడా సబ్బన్న కులాలంతా వెంట ఉంటాం. కొంతమంది మాట్లాడుతున్నారు, మా జిల్లా నాయకులు కావచ్చు, ఇంకో నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు కూడా మాలాంటి బీసీలందరం కూడా మోసపోయినాం. మేము కూడా రాష్ట్రంలో జిల్లాలో రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేసినాం. మేము నిష్కాసన ఉద్యమకారులుగా పనిచేసినాం.
మా నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో బీసీల అణచివేత కారణం కూడా నువ్వే అని కూడా చట్టబద్ధంగా చెప్తున్నా, గల్లేగా చెప్తున్నా. నేను నీ విషయాలు చెప్పాలనుకుంటే బట్టబయలు చేయాలనుకుంటా, నీ బట్టబయలు అవుతాయి ఖచ్చితంగా. ఎవరైనా కానీ నువ్వు నిజంగా నిక్కాసైన బీసీ ఉద్యమానికి తోడ్పాటు చేయనుకుంటే నువ్వు కూడా బీసీ బిల్లుకు ముందుండి నేను కూడా బీసీలకు అధికారానికి ఇవ్వడానికి ముందు నడుస్తా అని చెప్పాల్సిన అవసరం పోయి ఆరోపణ చేయడం అది కూడా చట్టబద్ధం కాదు. రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేద్దాం, కానీ రాజకీయాలు కాదు. ఇది ప్రజల ఆత్మగౌరవం అంటే విషయాలు, ఆత్మగౌరవాలు కోసం పనిచేస్తున్న నాయకుల పట్ల రాజకీయాలు చేసి గుర్తు తెల్లే ప్రయత్నం చేస్తే మాత్రం కూడా కబర్దారని చెప్తున్నా. అదేవిధంగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో చాలా విషయాలు చెప్తున్నాం. మరి ఈ రోజు మరి బీసీ ఉద్యమకారులుగా పప్పం కడుతున్నా లేకపోతే నిజంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నా తెలియదు, కానీ ప్రజా ఉద్యమాలు చేస్తే శిరస్సు మంచి మీ కాలు మొక్తా, కానీ పప్పం కడుకున్నట్టు మాత్రం కబర్దార్ బీసీ నాయకులారా. ఎందుకు మాట చెప్తున్నంటే పప్పం కడుకోవడం కోసం బీసీలను బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే నా దగ్గర మా అన్నలు పనిచేస్తున్న నాయకులందరూ కూడా 20,000కో 10,000కో వచ్చిందని మాట్లాడుతున్నావు. అలాంటి నాయకులు లేరు బ్రదర్. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పూసల కమిటీ వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి మా సగర అధ్యక్షుడు. ఇట్లా రాష్ట్రాల వారిగా కులాల వారిగా నాయకత్వం నుంచి నాయకులందరూ వస్తే మరి మాట్లాడుతున్నావా? ఖబర్దార్, మేము వస్తాం. రాబోయే రోజులు ముందున్నాయి. బీసీల కోసం మాట్లాడుతున్నావు. బీసీ కులాలను కించపరచకు, వ్యక్తుల కోసం కించపరచకు. అవి కించపరిస్తే నీకు శాపంగా మారుతాయి. ఎందుకంటే మరి చీకటి ఒప్పందంలో ఏదో కవర్లు వస్తున్నాయంట, ₹1,00,00,000 వస్తున్నాయంట. మరి ఆయన పొడుగాయనంట, మరి పొడుగాయన మరి ఎవరో తెలియదు, కానీ మరి పేపర్ మాత్రం వేరే విధంగా రాసినది. అది పైసలు ఇచ్చేది మాత్రం అది పొడుగాయనే, అది ₹1,00,00,000 పుట్టినాయంట. మరి ఆ ₹1,00,00,000కి వాక్యాలు వచ్చినాయంట. మరి అది ఎంతో ముందు కూడా తెలుస్తాయి. మరి అవన్నీ కూడా లెక్కలు కూడా బయటకు వస్తాయి. ఏమైనా చెప్తున్నా, మరి ఇంకా ముందు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఆత్మగౌరవం కోసం పోరాడతాం, ఆకలి గౌరవం కోసం పోరాడతాం. ఇక ఇప్పుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం వస్తే చాలా వెనుకబడిపోతాం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 2010లో చెప్పినట్టుగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఏదైతే మనం బీసీ బిల్లు పెట్టాలని చెప్పింది, దాంట్లో భాగంగా ట్రిపుల్ టెస్ట్ ను పూర్తి స్థాయి కూడా మరి ప్రభుత్వం గానీ మరి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ వచ్చే అధికారం రాకపోగా మేమేదో పార్టీ పరంగా ఇస్తాం సీట్లు. ఈ సిగ్గుండాలి. పార్టీ పరంగా ఇయ్యడానికి 75 ఏళ్ళు కావాలన్నా, 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పాలించడం. అక్కడ ఇక్కడ మరి అప్పుడు లేదా సోయి, అప్పుడు సోయి లేదు, ఇప్పుడు ఇస్తామంట. మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు కావాలంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రతి ఒక్క బీసీ బిడ్డడు, ప్రతి కుల సంఘ నాయకుడు కూడా రాజ్యాంగబద్ధంగా మన హక్కు వచ్చే విధంగా, చట్టం వచ్చే విధంగా మనం కష్టపడదాం. ప్రతి ఒక్కరం కూడా అవరే తక్క బీసీ బిల్లు పక్క అనే విధానంతో ప్రతి కుటుంబాల కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుల సంఘాల్లో కులం చేస్తే కూడా ఒక ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి. ఒక ఫోటో తీసి ఈ బీసీ బిల్లు మీద మాట్లాడుతున్న నాయకులను కూడా మీరందరూ కూడా గౌరవించండి. ఇంకో మాట చెప్తున్నా, నిజంగానే రాజకీయాలు చేయాలన్నప్పుడు ఏదో ఒక పార్టీ కావాలి, తప్పంటలేను. మీ రాజకీయంగా పప్పం గడుపుకోవడం కోసం, మీకు ఎదగడం కోసం మీరు ఆ పార్టీలో సంబరపడతా ఉండండి అక్కడే. కానీ అక్కడ కూడా ఉద్యమాలు చేయండి, ఉద్యమాలు నిర్మాణం కావాలి. ఏ బీసీ సంఘమైనా నేను ఇప్పుడు చెప్తున్నా, 72 గంటలుగా మరి దీక్ష చేసామని పూనుకున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు యునైటెడ్ పూలే నాయకులు కూడా కవితమ్మ గారి నాయకత్వంలో ఇక్కడ కూర్చుంటున్నాం. మీరు కూడా నిజమైన నిక్కస్తైన రాజకీయ నాయకులు బీసీ ఉద్యమం కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు మీద నిరాదీక్షకు మద్దతు తెలియాలి. అదేవిధంగా మీ స్థాయిలో పోరాటాన్ని స్టార్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సంపన్న కులాలు ఆనాడు సకల జన సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా బీసీ బిల్లు కూడా అడుగులు పడాలనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, ఖచ్చితంగా ఇప్పుడు మోసపోతే మాత్రం గోసపోతాం. ఇంకా అలసిపోవాల్స్తే ఆలస్యం అవుతుంది. కాబట్టి అలసిపోవాల్సిన అవసరం లేదు, ఆలస్యం కాలేదు. మన కళ్ళ ముందుల రాజ్యాధికారం కూడా బీసీలకు వచ్చే అవకాశం ఉందని కూడా గుర్తుపెట్టుకొని ఇదే చెప్తున్నా. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరి బీజేపీ పార్టీ నాయకులారా, మీ ఇద్దరికి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారం తేండి. చట్టబద్ధంగా తమిళనాడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2001 నుంచి 2014 దాకా మేము ఎక్కువ ఆకలితో పోరాడినాం. మా అక్కడికి తీసుకుంటే కండ వేసుకోవాలంటే భయపెట్టించారు, కేసులు పాలేసారు. అయినా భయపడలే. తెలంగాణ తెచ్చుకున్నాకనే గర్వంగా జడ్పీటీసీ కాగలిగిన. అదే చెప్తున్నా, రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధం వచ్చిన తర్వాత చట్టంలో పోయేది మాత్రం గ్యారంటీ, శాసనాలు చేసేది మాత్రం గ్యారంటీ. బీసీల విషయాన్ని కూడా బీసీలను శాసనాలు చేస్తాం. బీసీలో ఉన్న రాజ్యాధికార విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో బీసీలందరం కూడా మరి
ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తున్న కవితమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి గాని, అదేవిధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ గాని, మరి ఆర్ కృష్ణ గారు కూడా వాస్తవాన్ని కూడా నోటి తాళమేసి కూర్చోబెట్టిన కృష్ణన్నా, నువ్వు నోరు బయటికి రా, నువ్వు బయటికి రా కృష్ణన్నా, లడాయి చేయి, మా కోసం కొట్లాడు, 40 ఏళ్ళు కొట్లాడిన కృష్ణన్నా, ఇక నువ్వు ఆపకు, అక్కడ పోయి నోటి తాళం వేసి కూర్చుంటే మాకు బాధేస్తుంది కృష్ణన్నా. మీలాంటి నికాస్